మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక అప్లికేషన్ 24/7 ఎండ్ యూజర్కి ఎలా వర్క్ చేస్తుంది అనేది? ఎగ్జాంపుల్ వాట్సాప్, టెలిగ్రామ్ ఎలా వర్క్ చేస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మై నేమ్ ఇస్ సందీప్, ఐఎమ్ డేఆప్స్ ఇంజనీర్. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటున్నారు ఒక అప్లికేషన్ ఎలా 24/7 ఎండ్ యూజర్కి ఎలా వర్క్ చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది, ఆన్ ప్రిమైస్ కంప్యూటింగ్ అంటే ఏంటిది, ఎందుకు క్లౌడ్ కంప్యూటింగ్ చూస్ చేసుకున్నారు ఆన్ ప్రిమైస్తో కంపేర్ చేస్తే, అండ్ వాట్ ఆర్ ద అంటే చాలా పాపులర్ ఉన్న సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి క్లౌడ్లో, దాని బెనిఫిట్స్ ఏంటో అని ఈ వీడియోలో మీరు తెలుసుకుంటున్నారు. సో వెల్కమ్ టు మై ఛానల్. మనం స్టార్ట్ చేస్తాం. సో ఒక అప్లికేషన్ 24/7 ఎండ్ యూజర్కి వర్క్ చేయాలంటే బేసికల్లీ ఈ మెయిన్ కాంపోనెంట్స్ అన్నీ ఉండాలి. అవి ఏమనగా హార్డ్వేర్, ఓఎస్, డేటాబేస్, అప్లికేషన్. సపోజ్ మనం ఒక అప్లికేషన్ అనగా వాట్సాప్ తీసుకున్నాం. వాట్సాప్ ఒక యూజ్ చేయాలంటే 24 hours చేస్తున్నామంటే 24/7 అనగా 24 hours 7 days ఇన్ ఏ వీక్ ఎలా వర్క్ చేస్తుంది. అలా వర్క్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో హార్డ్వేర్ అవసరం. హార్డ్వేర్ అనగా ఏంటి? సో ర్యామ్, సిపియు, మెమొరీ, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఉండాలి హార్డ్వేర్. అంతే ఓఎస్, అప్లికేషన్ ఈ హార్డ్వేర్ మీద రన్ చేయడానికి ఓఎస్ అనగా డిఫరెంట్గా లైనక్స్, విండోస్ సర్వర్ ఇవన్నీ ఉంటాయి. అంతే అది స్టోర్ చేయడానికి కోసం డేటాబేస్లో మాంగోడిబి, మైఎస్క్యూఎల్ ఇవన్నీ ఉంటాయి. అంటే అప్లికేషన్ వర్క్ చేయాలంటే అప్లికేషన్ జావా ఏ అప్లికేషన్ అయితే ఆ అప్లికేషన్ కూడా ఎండ్ యూజర్కి ఉంటుంది. సో వాట్ ఈజ్ ఆన్ ప్రిమైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగా ఒకప్పుడు కాలంలో ఎండ్ యూజర్కి వర్క్ చేయాలంటే ఆన్ ప్రిమైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసేవాళ్ళు. అనగా ఇలాంటి సర్వర్స్ అనేవి సొంతంగా కంపెనీస్ వాళ్ళే బై చేసి కొనుక్కొని ఉంచి వాళ్ళని వర్క్ చేసేవాళ్ళు. అనగా ఒక అప్లికేషన్ యూజ్ చేయాలంటే ఇవన్నీ కంపెనీ వాళ్ళే సెటప్ చేసేవాళ్ళు. బట్ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇవన్నీ బై చేయాలంటే చాలా కాస్ట్ వచ్చేది. కాస్ట్ అంటే ఎందుకంటే ఒక అప్లికేషన్ ఒక కంపెనీ వాళ్ళు ఒక అప్లికేషన్ 3 months వాడాలంటే ఇవన్నీ సెటప్ చేయాలంటేనే మినిమం 6 months పడుతుంది. సో మన అవసరం 3 months. బట్ ఇవన్నీ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై చేయాలి, దానికి కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలాగంటే దీన్ని మేనేజ్ చేయడానికి హ్యూమన్ కావాలి, దీనికి ఫిక్సింగ్ చేయడానికి బగ్స్ ఫిక్స్ చేయడానికి మళ్ళీ హ్యూమన్స్ అంతే, దీన్ని మెయింటైన్ చేయాలనే హ్యూమన్ కావాలి, కంటిన్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అనగా ఇంటర్నెట్. అలాగే దీనికి కోల్డ్ ఉంచాలి అంటగా ఏసీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో మన యూసేజ్ 3 months, బట్ సెటప్ చేయడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి 6 months టైం పడుతుంది. సో అన్నీ కంపేర్ చేసుకొని నెక్స్ట్ వచ్చింది క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? ఇందాక ఆన్ ప్రెమిస్ అనేది మన సొంతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకొని మనకు కావాల్సిన అప్లికేషన్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాము. బట్ ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అనగా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరే సేమ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఒక ప్లేస్లా ఉంటుంది. ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఏడబ్ల్యూఎస్తో కంపేర్ చేసుకుంటే మేజర్ ముంబైలో ఉంది. సో ఒక యూజర్ ఆర్ డెవలపర్ ఒక రూరల్ ఏరియాలో ఉండవచ్చు, బట్ అతను వాడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముంబై దగ్గర ఉన్న ముంబై రీజియన్ ఉంటుంది. ఇదంతా మెయింటైన్ చేయడానికి కోసం ఇంటర్నెట్ ద్వారా ఇక్కడ ఉన్న ముంబై రీజియన్లో కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒక కంపెనీలో వర్క్ చేయాలన్నా ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం వాడిన సర్వర్స్కి ఎంత టైం వాడితే అంత టైంకే పే చేయవచ్చు. ఇందులో క్లౌడ్ కంప్యూటింగ్లో మనం
ఈ సెటప్ ఉన్న సర్వర్స్, వర్చువల్ డెస్క్టాప్స్, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ వాళ్ళ సర్వర్ ప్రొవైడర్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. మనం అవసరం బట్టి ఎంతవరకు ఏ యూసేజ్ వాడాలనేది ఆ యూసేజే మనం వాడుకుంటాం. మన పాపులర్గా వచ్చిన సర్వీస్ AWS. ఎందుకు AWSకి అంత క్రేజ్ డిమాండ్ ఎందుకున్నది అంటే AWS మార్కెట్లో మార్కెట్ లీడర్. ఫస్ట్ AWS సర్వీస్ ప్రొవైడ్ చేసింది AWS. అలాగనే చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది AWS. వేరే ప్రొవైడర్స్తో కంపేర్ చేస్తే AWS అనేది 200+ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా 99 జోన్స్, 31 రీజియన్స్ ప్రొవైడ్ చేస్తుంది. వన్ ఆఫ్ ద టాప్ రీజియన్స్ అండ్ జోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది AWS. అలాగనే చాలా SDKs సాఫ్ట్వేర్స్ని సపోర్ట్ చేస్తుంది. ఈ క్లౌడ్ ప్రొవైడర్ కూడా అంతగా ప్రొవైడ్ చేయరు. చూశారు కదా, ఇన్ని రీజియన్స్లో అవైలబిలిటీ జోన్స్లో AWS ప్రొవైడ్ చేస్తుందంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఏ క్లౌడ్ ప్రొవైడర్ అంతా ప్రొవైడ్ చేయదు. అంతే మనం ఎంతవరకు వాడుకుంటామో అంతవరకే, ఆ టైం వరకే మనం బిల్డప్ పే చేస్తున్నాం కాబట్టి మనకి కాస్ట్ ఆప్టిమైజేషన్ అనేది ఉంటుంది. మనం ఎంతవరకు వాడాలనుకుంటే అంతవరకే. సో మీరు ఈ ప్లేలిస్ట్లో మీరు ఏం తెలుసుకుంటున్నారు? మీరు అప్కమింగ్ వీడియోస్లో ఏం తెలుసుకోబోతున్నారు? EC2 ఇన్స్టెన్స్ అంటే ఏంటి, అలా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో, అంతే 3 మెథడ్స్లో మీరు ఎలాగా కనెక్ట్ చేయొచ్చో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే నెట్వర్కింగ్ సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీ వేలా. అంతే 2 మెథడ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే S3 స్టోరేజ్ సర్వీస్, అంతే క్లౌడ్ ఫార్మేషన్ అంటే ఏంటి కంపేర్ చేసుకుంటూ మిగతా టెర్రాఫామ్తో కంపేర్ చేసుకుంటూ ఇది ఏంటిది క్లౌడ్ ఫార్మేషన్, క్లౌడ్ వాచ్ అంటే ఏంటిది, లాంబ్డా అంటే ఏంటిది, అంతే వేరియస్ చాలా ఉన్నాయి. ECR, ECS, EKS అంటే ఏమిటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే మెయిన్గా సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్నది క్లౌడ్ బిల్డ్, క్లౌడ్ కమిట్, క్లౌడ్ డిప్లాయ్. ఇవంటే ఏమిటి, దీంతో కంపేర్ చేసుకుంటూ మనం యూజ్ చేసే దాంతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో యూజ్ చేసేది లైక్ గిట్, మ్యాబెన్, జెంకిన్స్. ఇక్కడ మనం బిల్డ్ చేయడానికి ఏం వాడుతున్నామో, నార్మల్గా డాకర్ వాడుతున్నాము. ఇట్లా డిప్లాయ్ చేయడానికి అన్నీ కంపేర్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ క్లౌడ్ బిల్డ్, డిప్లాయ్ అని AWS వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది. అంతే మీరు RDS అంటే ఏంటి, ఈజీగా ఎలా సెటప్ చేయొచ్చో, ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ అనేసి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చాలా వీడియోస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ.